ధరణి వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్ దృష్టికి రావట్లేదా అని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రైతులకు మేలు చేయాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తున్న ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని అంటున్నారు. అటు కేసీఆర్ ఏమో ధరణిని రద్దు చేస్తే మళ్లీ పాత పద్ధతి అమలు చేయాలంటూ భయపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం తెచ్చుకున్న ప్రజల కోసం కానీ ఫ్యూడల్స్ కోసం కాదు. తరతరాలుగా కాస్ట్ కాలంలో ఉండి సాగు చేసుకుంటూ బతుకుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు అనేక మంది ఈరోజు పేద వర్గాల వాళ్ళు ధరణి పేరు మీద వాళ్ళ భూముల హక్కులు కోల్పోతే మీకు బ్రహ్మాండంగా ఉందని ఎట్లా అనుకుంటున్నారండి? లక్షలాది మంది పేద ప్రజానికానికి భూములు లేకుండా చేయాలనే ఒక పెద్ద కుట్రమ వెనక దాగి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడుతుంది కాబట్టి దాన్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నాం. నీవు కాదు కదా, నీ తాత వల్ల కూడా కాదు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయటం. కాంగ్రెస్ పార్టీ నిన్ను తిప్పి తిప్పి బంగాళాఖాతంలో వేస్తుంది. రాహుల్ గాంధీ గారు అదే చెప్పారు, మేము వచ్చిన తర్వాత ధరణి క్లోజ్ చేస్తామంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. కానీ నాకు భయం ఏంటంటే మనం ఈ 5-6 నెలల లోపల సర్కార్ వచ్చే లోపల రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోయి వాడు 10 అంతలు 20 అంతలు కడితే ఎట్లా కూలగొడతారు, ఎట్లా భూమి తీసుకుంటారు, అది నా భయం. ఇది ఒక ప్యూర్ ఇన్సిడెంట్. నేను నిజామాబాద్లో చూసిన భర్త చనిపోయిండు, భార్య పేరు రాకుండా పక్కకున్నటువంటి భూమి అని పేరు రాసేసిండ్రు. నేను ధరణి అంటేనేది నాకు కె చంద్రశేఖరరావు గారు ఏం ధరణిరా బాబు, ఎక్కడికి వెళ్తే తెచ్చినావు ఈ ధరణి? వీళ్ళు ప్రజాప్రతినిధిగా ప్రజా ప్రయోజనాలను విస్మరించి స్వార్థ ప్రయోజనాలతో ఏదైనా కార్యక్రమం చేపడితే చైనాలతో ఉరిదిస్తారు అని చెప్పంటున్నాయి. వీళ్ళు ఏ విధంగా వీళ్ళ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి వీళ్ళ అప్పుల ఊబిలోకి నెట్టి 1,20,000 కోట్లు అంటే ఏంటే 1,20,000 కోట్లు అంటే చైనా లాంటి దేశాలను అయితే ఉరిదిస్తారని చెప్పంటున్నాయి. ప్రజానాయుడు ఉండగాడు ప్రజలను వృధా చేస్తే ఉరిదిస్తారు. కేసీఆర్కి అంతకన్నా పెద్ద శిక్ష లేదు అని చెప్పంటున్నాడు. ఇంత దశాబ్ది ఉత్సవాల దళిత బంధు కనబడుతుందా? ఎందుకు దళిత బంధు దూరం చేసి అంటున్న దశాబ్ది ఉత్సవాలల్లా? నువ్వు దశాబ్ది ఉత్సవాలల్లా దళిత బంధు ఎందుకు దూరం చేసినావు అని చెప్పి అంటున్నాను. ఈ రెండో పర్యాయం అధికారానికి వచ్చిన 4 సంవత్సరాలల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతుందో స్వయం ఉపాధి పథకం కింద ₹1 సాయం చేయలేదు ప్రభుత్వం తెలంగాణ. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, నేను మనిషికి ₹1,00,000 ఇస్తా అంటున్నాను. వీళ్ళు వ్యవసాయంపై ఆధారపడేటువంటి ఒక కులాలు, అది ఏదన్నా కానీ మున్నూరు పేర్కొన్నప్పుడు బలహీన వర్గాలలో ఏదైతుందో అందరికి అవకాశాలు కల్పించాయి అంటున్నాయి. నువ్వు 5 ఏళ్ళకెళ్ళి ₹1 ఇవ్వలేదు.